వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది? నామినేషన్స్ జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి? అరే ఎలిమినేషన్ కోసమే. ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ ఫేవరబుల్ గా ఉండొద్దు కదా? అఫ్ కోర్స్. యష్మికి ఎందుకు అంత ఫేవరిజం చూపిస్తున్నారు బిగ్ బాస్? ఇక్కడ నాకు ఫేవరెటిజం చాలా కనిపిస్తుంది యష్మికి. మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా కమెంట్ డౌన్ లో కమెంట్ చేయండి. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు యష్మి, వై నాట్ అదర్స్? వై యష్మి, వై నాట్ అదర్స్? ఏంటంటే వర్స్ట్ నామినేషన్స్ ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ. ఇలాంటి నామినేషన్స్ లాస్ట్ 7 సీజన్ లో మేము చూడలే. శోభా శెట్టికి కొన్ని ఫేవరెటిజమ్స్ చూపించిండ్రు బిగ్ బాస్. అలాగే శోభ ఈమెన్ చేస్తున్నారు యష్మిని కూడా. వాట్ బెనిఫిట్ హీ గెయిన్స్ ఫ్రమ్ దిస్ ఐ డోంట్ నో, బట్ దిస్ ఇస్ నాట్ ద ఏం లేవు. కానీ ఇట్లా యష్మిని ఏదో టాప్ లిస్ట్ లో ఫైనలిస్ట్ లో పెడదామని కావచ్చు మరి. ఇట్లాంటివి అసలు జరిగితే బిగ్ బాస్ ని ఎవరు ఇష్టపడరు, ఎవరు చూడరు. నేను చెప్తున్నా, ఇప్పుడుకి ఈ రివ్యూస్ వల్లనో దేని వల్లనో కొంతమంది కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ ని చూసుకుంటూ రివ్యూస్ వింటున్నారు, చూస్తున్నారు. ఈ బిగ్ బాస్ కనుక ఇట్లనే చేస్తే, ఇట్లనే ఒక్కరికే ఫేవరబుల్ లాగా ఫేవరెటిజం చూపిస్తే, ఆమె ఏం ఆడిందని ఆమెకు ఫేవరెటిజం చూపిస్తున్నారు. ఆమె ఆడి గెలవలేదు. ఫస్ట్ చీఫ్ గా తనకి ఒక పెద్ద క్లెయిమ్ ఇచ్చేసిండ్రు. అంటే ఓకే, అప్పుడు గేమ్ ఆడి తీసుకున్నారేమో. ఒక విషయం చెప్తే, ఇక్కడ కూడా చీఫ్ గా కూడా అక్కడ ఫేవరెటిజమే జరిగింది శివాని. ఎట్లా తెలుసా? చీఫ్ లా నిఖిల్ కి ఓన్లీ 4 మెంబర్స్ వచ్చిండ్రు, వీళ్ళకి 5 మెంబర్స్ వచ్చిండ్రు. అక్కడ కూడా ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇవ్వాలి, ఒక ఛాన్స్ ఇవ్వాలి. తక్కువ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి గేమ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వాలి. తక్కువ ఉన్న గేమ్ ఏం జరిగింది శివాని? అదే రింగ్స్. నేను గేమ్ ఏం జరిగిందని నేను అడుగుతున్నా. ఏ గేమ్ జరిగిందని నాకు ఏం లేదు అంత ఇంట్రెస్ట్. నీకు అర్థమవుతుందా? 3 క్లెయిమ్స్ ఉంటే తక్కువనోడికి కదా ఛాన్స్ ఇవ్వాలి. అదే అంటున్నాను. అంటే నిఖిల్ ని తీసేయడానికి అని చెప్పేసి అందులోకెళ్ళి ఆ టీమ్ లోకి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది కావచ్చు నాకు తెలిసి. అసలు టాస్క్ ఏమి ఉండే ఫ్రెండ్స్ నాకు తెలిసి అయితే. నేను ఒకటి అంటున్నా, నిఖిల్ ని తీసేయాలని ఉంది బిగ్ బాస్ కి అని అనుకుందాం. మరి అలాంటప్పుడు 3 క్లెయిమ్స్ అని ఎందుకు పెట్టాలి? సరే పెట్టిండ్రు, సరే ఇద్దరు ఆడవాళ్ళు కదా, ఒక్క మగవాడితో కష్టం అనేసి నార్మల్ మైండ్ గేమ్స్ పెట్టాలి. మరి ఈ క్లెయిమ్స్ లకి వెళ్ళి ఇద్దరికి సరొకటి ఇచ్చేస్తే అయిపోయేది కదా. ఆయనతో ఇచ్చేస్తే అయిపోయేది కదా. ఈ ముగ్గురే కథలు పడుకుంటూ వాళ్ళ కథ వాళ్ళు, అది ఏం జరుగుతుంది లేదు. నేనేమంటున్నా, ఫస్ట్ వీక్ లో క్లెయిమ్స్ చీఫ్స్ ఈ కాన్సెప్ట్ నడిచింది. అరే సెకండ్ వీక్ లో కూడా ఎందుకు ఇదే కంటిన్యూషన్ అవుతుంది? అనవసరం కదా సెకండ్ వీక్ లో ఇది నడవడము. ఇద్దరే ఉంటారా మరి? 3 మెంబర్స్ ని సేవ్ చేసిండ్రు, దట్స్ ఓకే, దట్స్ ఆల్ రైట్. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో 3 మెంబర్స్ సేవ్ అనేదే లేదు. ఇవాళ నామినేషన్స్ లో ఉన్నారు. అదే అంటున్నా, క్లెయిమ్స్ కూడా ఉండొచ్చు కానీ ఓన్లీ యష్మి లేదు. ఎందుకు? ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇచ్చిండ్రు కదా ఆపర్చునిటీ, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? అదే సేవింగ్ ఆపర్చునిటీ అంటున్నాం మేము. We want something else big boss, not this one. ఖచ్చితంగా హాట్ స్టార్ ని తనకేమైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చి అందులో విన్ అయితే ఆమె కాలేదు కదా. సీక్రెట్ కాదు, అసలు ఇండివిజువల్ టాస్క్ కూడా ఇవ్వలేదు తనకి. అసలు ఆమె టాస్క్ చేస్తలేదు, ఏం చేస్తలేదు, తన స్వార్థం తనకే ఉంది. అసలు ఆమెకి ఎందుకంత ఫేవరెటిజం చూపిస్తున్నారో ఏమో ఇంకా వాళ్ళకే తెలియాలి. అసలు ఫస్ట్ నుండి గేమ్ ఫేవరెటిజం ఆమెకే ఉంది, ఫస్ట్ డే నుండి ఆమెకే ఉంది. ఫస్ట్ ఎందుకండి బిర్యానీ తినిపివ్వాలి తనకి? బిర్యానీ అవసరమా? ఒక పోయే కంటెస్టెంట్ ఆమె, అంటే అందులో ఉండి వచ్చిన ఆమె అయితే కాదు కదా, కరువు కాలంలో లేదు కదా. అక్కడ నుండి మొదలు పెడితే స్టార్ట్ చేసి ఆమెనే అన్నిట్ల యాక్చువల్ గా ఈ గేమ్ కి బిగ్ బాస్ 6 మెంబర్స్ సెలెక్ట్ చేసి 6 or 5 మెంబర్స్ సెలెక్ట్ చేసి అందులో బేబక్క కూడా మనమే అదే కదా మాట్లాడుకున్నాం, గేమ్ సరిగ్గా ఆడలే బేబీ అనేసి. అట్లా వీళ్ళని సెలెక్ట్ చేసింది కూడా బిగ్ బాసే. అందులో యష్మి పేరు ఎందుకు? ప్రేరణ పేరు తీసేది ఉండి ఇంకెవరన్నా పేరు. సోనియా బాగా ఆడుతుంది, సోనియా కొంచెం ధైర్యంగా ఆడపులి అనేసి ఆమె కానీ చెప్పుకుంటది కదా. అట్లా వాళ్ళ పేర్లు తీసేదంటే ఎక్కడో మూలకున్న యష్మిని ఎందుకు ముందు తీసుకురావాలి? అయ్యో ఆయన బిగ్ బాస్ ఒకటి చెప్తున్నా, ఇది హాట్ స్టార్ వాళ్ళు వింటే కనుక
ఎవరికైతే ముందు నుండి సేవింగ్ అవ్వకుండా వస్తారో వాళ్ళు ఒకటేసారి ఎలిమినేట్ అవుతారు పక్క. ఈసారి కనుక యష్మి ఎలిమినేట్ అవ్వకుంటే అంటే లైక్ నెక్స్ట్ ఎపిసోడ్ లోనో నెక్స్ట్ వీక్ లోనో ఆ నెక్స్ట్ వీక్ లోనో ఆమె నామినేట్ అవుతుంది కదా, అప్పుడు ఆమెను ఎలిమినేట్ చేయలేదు, ఇది కనుక చేయలేదు అనుకో, ఇది కనుక ఖచ్చితంగా స్క్రిప్టెడ్ అనేసి మేము కూడా అంటాం, రివ్యూస్ ఇచ్చే వాళ్ళం కూడా అంటాం. ఓకే, సో కమింగ్ టు ద నామినేషన్స్. వర్స్ట్ నామినేషన్స్ ఇస్ ద బిగ్ బాస్ హిస్టరీ. నీకు ఎట్లా అనిపించినాయి అని నాకైతే అస్సలకే దీస్ ఆర్ ద వర్స్ట్ నామినేషన్స్. యష్మి సేవ్ అవ్వడం అవి ఆమెకు అంత ఫేవర్ గా ఉండడం నాకైతే నచ్చలేదు. గొడవలు పడుతున్నాం, దానికి నచ్చింది నాకు నచ్చక, నాకు నచ్చింది తనకు నచ్చదు. కానీ ఇక్కడ ఎట్లుందంటే యష్మిని ఫేవరెటిజం గా అట్లా చేయడం అనేది నాకు మా సిస్టర్ కంటే ఆపోజిట్ ఉన్న వాళ్ళకి నచ్చలేదు అని అంటే జనాలకు నచ్చుతుందా? నీలాగా ఆలోచించే జనాలు ఉంటారు, నాలాగా ఆలోచించే జనాలు ఉంటారు. అంటే మా ఫాలోవర్స్, మా జనాలకు కూడా ఇది నచ్చట్లేదనే కదా మా మైండ్ సెట్ ఉన్న జనాలకు కూడా అని. దట్ మీన్స్ ఇట్స్ అట్రల్లీ ఫ్లాప్. అది మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాకు కూడా మీలాగానే అనిపిస్తుంది అని అంటారా, లేదంటే లేదు పోలింగ్ పెట్టినాము మా ఛానల్లో 100% బోరింగ్ గానే వచ్చింది మాకు. బోరింగ్ గానే వచ్చింది. హాట్స్టార్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ని నేను ట్యాగ్ చేస్తున్నా, ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియో చూస్తే లేదంటే ఈ టాపిక్ వస్తే సీరియస్ గా చెప్తున్నా మనది కూడా వీడియో అక్కడ దాకా వెళ్తుంది గైస్. ఇది బోరింగ్ సీజన్ ఏనా అని మీరు అనుకుంటున్నారా అంటే అవును కాదు, 2 ఆప్షన్స్ ఇస్తే అవును అనే ఆన్సర్ తప్ప ఇంకేం లేదు. ఓకే, కమింగ్ టు నామినేషన్స్ ఫస్ట్ వచ్చేసి నామినేషన్స్ ఈ క్లెయిమ్ వాళ్ళు ఆ క్లెయిమ్ వాళ్ళనే నామినేట్ చేయాలని చెప్పారు. అది అట్రల్ ఫ్లాప్ మళ్ళీ. ఇక వీళ్ళు ఒక టీం, వీళ్ళు ఒక టీం అయినాక మనకెక్కడ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ శేఖర్ భాషకి ఆదిత్య ఓం కి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి డిఫరెంట్ కాబట్టి చెయ్యాలి, వాళ్ళు నామినేట్ చేయాలి. అతను ఎవరు అభయ్ ఏమో ఒక 20 నిమిషాలన్నా 20 నిమిషాలు కాదండి, 24/7 మీరు చూస్తే అందులో వరకు అట్లానే ఉన్నాడు. అరే హాఫ్ అన్ అవర్ మినిమం టు మినిమం హాఫ్ అన్ అవర్ బిగ్ బాస్ వాయిస్ వచ్చేసరికి లేదు బిగ్ బాస్ నేను ఇంకా ఆలోచిస్తున్నా. ఏంటి ఆలోచించి అప్పటిదప్పుడు నామినేట్ చేస్తావా? ఫస్ట్ నుండి నీకు తెలీదు ఎవరితో నీకు ప్రాబ్లం ఉంది, ఎవరెవరు ఇక్కడ డిజర్వ్. విష్ణుని అండ్ విష్ణుప్రియని అండ్ ఇంకెవరిన చేసిండు, ఆదిత్య అని చేశారు. ఆదిత్య ఓం చేసిండు. ఆదిత్య ఓంతోనే తిరుగుతారు వీళ్ళు. ఆదిత్య ఓం అతని పేరు అభయ్. నాకు ఈ 2 నేమ్స్ కన్ఫ్యూజ్ అయింది. సో దాట్స్ దాట్, అది నచ్చలేదు. ఇంకొకటి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సీత నామినేషన్ చేసింది, నిఖిల్ అని ప్రేరణ చేసింది. వాళ్ళు కరెక్ట్ గానే చేసింది, కానీ నిఖిల్ కి ప్రతిసారి అదే లాగడం అనేది లేదు. అంటే నువ్వు అట్లా అనుకుంటున్నావచ్చు, నేనేందంటే నామినేట్ చేసి ఆ పాయింట్ చెప్తేనే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటారు అంతే. అదే ఇక ఇక్కడికి స్టాప్ చేయాలి, ఇదే దీన్ని మళ్ళీ లాగితే మాత్రం వేస్ట్. అంటే స్టాప్. ప్రేరణ విషయంలో అయితే కరెక్ట్ గానే మాట్లాడింది సీత. అదే ఏంటంటే డస్ట్బిన్ లోకి వెళ్ళి తీయడం అనేది నాకు దట్ ఈస్ ఏదో అంది కదా, నేను జోక్లాది లేదు అనేసి మాట్లాడారు వాళ్ళు. నేను జోక్లా తీసుకోనమ్మా అని చెప్పేసింది. అంటే ఈమె ఇక్కడ ప్రేరణ ఏమంటుందంటే అది క్లీన్ డస్ట్బినే, నీకు జస్ట్ నేను అక్కడ పెట్టినా కానీ నేను ఆ డస్ట్బిన్ లో చేయబెట్టడం అనేది నాకు ఇంకా అవును. సారీ చెప్తే అయిపోతుంది. ప్రేరణ కూడా సారీ చెప్పట్లేదు. ఇద్దరికి అది డస్ట్బిన్ తో. బట్ ఏంటంటే మరీ ప్రేరణ చేసేది కూడా కరెక్టే, ప్రేరణ చేసేది తప్పే. ఎందుకంటే మరీ పడేసిన దాన్ని తీసి మరి రాక్షసానందం అంటారు. 1 వీక్ అదే సీతకి కాలింది కూడా అదే. ఏంటంటే నువ్వు అక్కడ పెట్టు, ఏంటి చెత్తని తీసి అక్కడ, అంటే నార్మల్ గా యూజ్ చేసిన ప్లేట్ అక్కడ పెట్టు, మేము తీస్తాం. కానీ నువ్వు డస్ట్బిన్ లో వేసింది తీసి మళ్ళీ పెట్టి మేమే చేయాలి అన్నదాన్ని నాకు హర్టింగ్ అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదని చెప్పేసి సీత పాయింట్ కరెక్ట్. ఇక్కడ ప్రేరణ వర్సెస్ సీతలో సీత ఇస్ అ విన్నర్ నా దృష్టిలో. నెక్స్ట్ వచ్చేసి సీత నిఖిల్ అని ప్రేరణ చేసింది. నిఖిల్ ఏమంతా ఇచ్చుకోలేదు. విష్ణుప్రియ మణికంఠ సోనియా అని చేసింది.
మణికంఠ ఎందుకు చేసిందంటే 3 days నామినేషన్స్ కోసం చేసింది. నువ్వు నన్ను టెస్ట్ చేయడానికి నువ్వు నాతో ఉన్నావు. ఆ రోజే ఫిక్స్ అయింది మణికంఠ నామినేట్ చేద్దామని. సోనియా తోటి అదే ప్రాబ్లం ఇంకా మన అందరికి తెలిసిందే. నిన్న వీడియోలో మేము చెప్పినాం కదా అదే. అందులో కూడా విష్ణుప్రియ వర్సెస్ సోనియాలో ఇద్దరివి కరెక్టే ఉన్నాయి, ఇద్దరివి తప్పులు ఉన్నాయి. 50-50 ఛాన్సెస్. ఎందుకనంటే ఇటు విష్ణుప్రియ జోక్ గానని అని విష్ణుప్రియ అంటుంది. ఆమె ఏమో మింగిల్ అవ్వడానికి ట్రై చేసిందేమో సోనియా. లేదు, ఆమెతోటి ర్యాపో లేదంట. సోనియా క్లియర్ గా లేదు, ర్యాపో లేదు అన్నప్పుడు ఒక హౌస్ కి వచ్చినప్పుడు ఈ రోజు కాకుండా రేపైనా ఫ్రెండ్షిప్ కుదరాలి, ఫ్రెండ్షిప్ గా మాట్లాడాలి. అవి ఎందుకు జోవియల్ గానే అడిగింది అనుకో, జోవియల్ గానే అడిగిన దానికి ఇంతగానం రచ్చ చేయడం అనేది కూడా. ఆమె బేసిక్ గా అక్కడ మైనస్ ఏమైందంటే ఇక్కడ విష్ణుప్రియకి సోనియా ఏడ్చేసింది. ఏడ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ గెలికేసి ఏడ్చినంత మాత్రం పుణ్యస్త్రీలు ఎవరు అవ్వరు అలాంటి మాటలు చేసింది. సో అక్కడ మైనస్ అయింది విష్ణుప్రియకి. సో అందరూ నార్మల్ గా ఆడియన్స్ కూడా చూసే ఆడియన్స్ కి అయితే ఇప్పుడు విష్ణుప్రియ రాంగ్ గానే పోర్ట్రేట్ అవుతుంది. మేబీ చూడాలి, ఇంకా ఉంది, ఇంకా ఈ వీక్ ఉంది కదా, చూద్దాం ఎవరు బయటకు వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన దాంట్లో కాన్వర్సేషన్స్ లో కూడా ఎందుకంటే విష్ణుప్రియ వాజ్ లైక్ రెస్పెక్టింగ్ సోనియా అగైన్ అండ్ అగైన్, బట్ సోనియా లైక్ నీకు అనే మాట్లాడుతుంది. మరి ఇదే ఫ్రెండ్షిప్ లేదు కాబట్టి, అంతగానే ఫ్రెండ్షిప్ లేదు, అంతగానో నీకు నాకు అంత లేదు సీన్ అన్నప్పుడు సోనియా కూడా విష్ణుప్రియ మీరు అన్నప్పుడు తను కూడా మీరు అనొచ్చు కదా రిటర్న్. నేనేమనుకుంటున్నా, అది విష్ణుప్రియ స్ట్రాటజీ. ఏదో ఒక రోజు నేను మిమ్మల్ని మీరు అంటే మీరు నన్ను ఇప్పటికి కూడా నువ్వు విష్ణు అనే మాట్లాడుతున్నారు, ఈ రోజు అడుగుతుంది అని నేను అంటున్నా. ఈ విషయంలో నా అనాలిసిస్ ఏంటంటే రెస్పెక్ట్, అంత గొడవ జరిగినా కూడా రెస్పెక్ట్ ఇవ్వడానికి కొంతమందికి కొన్ని కారణాలు ఉంటాయి అక్క. ఏంటంటే నేను ఇంత జరిగినా కూడా నేను మీరు అని మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా, మీరు నాకు ఇవ్వట్లేదు అది అని ఆమె ఖచ్చితంగా ఏదో ఒక రోజు అంటది. బాగా గట్టిగా అయిన రోజు తను నువ్వు అని మాట్లాడి అప్పుడు మాట్లాడుతుంది. మరి నువ్వు అనాలి నీకు అంత ఫ్రెండ్షిప్ లేనప్పుడు అని నా పాయింట్. ఆమె ఏంటంటే నార్మల్ అందరినీ నువ్వు అని ఎట్లా అంటుందో అట్లనే అంటుంది. కానీ ఈమె మాత్రం మీరు, ఆమెను ఒక్కదాన్నే మీరు అంటుంది. చూసినావా నువ్వు? నలుగురు కలిసి మళ్ళీ బేబక్క గురించి అంటే నామినేషన్స్ కి ముందు కూడా నామినేషన్స్ కి ముందు అంత ఏం లేదు ఎపిసోడ్. ఈ నలుగురు కలిసి బేబక్క మీద మళ్ళీ జోక్ వేసుకున్నారు. సోనియా, పృథ్వీ, ఇదెవరు మన అభయ్ అండ్ నిఖిల్, వీళ్ళ గ్యాంగ్ ఒకటి ఫామ్ అయింది. ఈ పృథ్వీ ఏమో సోనియా వెంబడబడుతుండు. సో పృథ్వీ అంటేనేమో మన దానికి ఇష్టం, యష్మికేమో ఇష్టం. ఏమైతుందో వీళ్ళ ఎక్కడ అనుకుంటున్నావు యష్మికి ఇష్టం అని నాకైతే ఎక్కడ కొన్ని యాంగిల్స్ ఉంటాయి. అవి నాలాంటి ఐ మీన్ లైక్ సీనియర్స్ కే తెలుస్తుంది, ఎక్స్పర్ట్స్ కే తెలుస్తుంది. శివాని యూ జస్ట్ వాచ్. బట్ ఇఫ్ పృథ్వీ ఇట్లానే సోనియాతో ఎంబడి ఇట్లానే పడ్డాడు అనుకో, యష్మి అసలు ఓపెన్ అవ్వదు ఎప్పటికి. ఇదైతే చెప్తా ఎప్పుడైనా ఒకసారి నేను ఆడియన్సెస్ కి తెలిసిపోతుంది. బట్ ఇదే కంటిన్యూ అయితే పృథ్వీ అండ్ సోనియా ఇట్లానే మింగిల్ అయితే, అంటే సోనియాని పృథ్వీ అడుగుతున్నాడు లైవ్ లో కూడా చూసాము, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి ఏంటి అంటే. సోనియా లైక్ దిస్ అండ్ షీ టుక్ హిస్ హ్యాండ్ అండ్ షీ వాజ్ లైక్ డూయింగ్ దిస్. సో అది జూమ్ చేసి మరీ చూపించారు. గేమ్ కి వస్తున్నామంటే గేమ్ లాగానే ఉండాలి అందరూ కూడా. ఎందుకు మరి వై పృథ్వీ, వై నాట్ నిఖిల్? నిఖిల్ తో పోల్చినప్పుడు ఎందుకు నచ్చలేదు? పృథ్వీతో ఎందుకు అంత క్లోజ్ గా మూవ్ అవ్వాలి మరి ఈమె కూడా? సోనియా నచ్చింది నచ్చలేదని ఆమె ఎక్కడ చెప్పలేదు. నచ్చింది నచ్చలేదని కాదు, అంత పెద్ద లొల్లి అడల్టరెంట్ కామెడీ అని అన్నప్పుడు అట్లా కామెడీ నిఖిల్ కూడా స్టాండ్ తీసుకొని మాట్లాడేది ఉండే. మరి అక్కడ సోనియా ఎందుకు నిఖిల్ ని కూడా అంటలేదు? అరే నీ వల్ల నేను కూడా మాటలు పడాల్సి వస్తుంది ఆమె వల్ల, ఆమె తోటి. మరి ఆమె మాటలు పడాల్సి వస్తుంది మీదికి అని దాని మీద కొట్లాడట్లేదు శివాని. నువ్వు మాట్లాడే మాట నాకు నచ్చట్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూమ్ ఎవర్ ఇట్ ఈస్ అన్నట్టు అంటుంది. సో లివ్ ఇట్ దట్. అసలు గేమ్ కి వచ్చినప్పుడు ఇట్లాంటివి పెట్టుకోవద్దు, అంత పరువు తీసుకున్న వాళ్ళు అవుతారు కానీ ఇంకొకటి ఏం లేదు. అనవసరం ఇదంతా ఎందుకు. ఆ బిగ్ బాస్ కూడా కొన్ని కంటెంట్ నెక్స్ట్ పోతుంటే కాదు, ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తాడు? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్రష్ పెట్టేస్తాడు. ఎందుకు అట్లా?
అది scripted కదా. స్క్రిప్టెడ్ కాదు, ఎందుకంటే అప్పుడే కదా నిజ నిజాలు బయటపడతాయి. లైక్ షన్ను అండ్ సిరి, దాట్ సీజన్ వాజ్ అ వండర్ఫుల్ సీజన్ ఐ కెన్ సే. మంచి రివ్యూ ఇచ్చే సీజన్ అది. ఎందుకంటే షన్ను సిరి బయట లవర్స్ ని పెట్టుకొని హౌస్ కి వెళ్ళినాక మీకు అంతగానో ఆగలేదా అనిపించింది. ఒక 100 days ఒక హౌస్ లో ఉంటే యూ ఫర్గెట్ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. అక్కడ అదే జరిగింది. మీరున్న వయసులో అదేమంటారు యవ్వనం ఏదో ఉంటది సామెత, అట్లా జరిగిపోయింది. అట్లాంటి బ్రేకప్స్ అవుతాయి, ఫ్యూచరే ఖరాబ్ అయిపోయింది. అంటే ఇక్కడ మంచిగా జరిగింది. షన్ను గురించి దీప్తికి తెలిసింది, ఈమె ఎవరు సిరి గురించి శ్రీహాన్కి తెలిసింది. బట్ శ్రీహాన్ వాజ్ అ కైండ్ హార్టెడ్ అనుకుంటా, మంచిగా ఉన్నారు. షన్నుని కూడా ఈ దీప్తికి క్షమిస్తే అయిపోతుంది. దీప్తి కూడా కథలు పడ్డదబ్బా, ఆమె సీజన్ లో పడ్డది. కానీ అదే స్పోర్టివ్నెస్ నా దాంట్లో కూడా తీసుకుంటదేమో అని. లాగా ఏం లేదు, అది ఊకే హక్ చేసుకుంటే కూడా కరెక్ట్ కాదు. దీప్తి కూడా చేసింది, అందరే అదే వాళ్ళ గురించి బయట పెట్టేదే బిగ్ బాస్ గానీ అట్లాంటివి ఉంటాయి శివాని బిగ్ బాస్ లో. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య వచ్చేసి అభయ్ని అండ్ శేఖర్ ని కామెడీ నేను తీసుకోలేకపోతున్నాను ఇది అనేసి. తర్వాత ఇండిసిప్లైన్ అభయ్ చేసిండు కదా, ఎవరిని మనోన్ని ఆదిత్యని అండ్ విష్ణుని చేసిండు అభయ్. విష్ణుప్రియనేమో నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చేసిండు. దానికి బిగ్ బాస్ కూడా ఇది ఇట్లాంటి రీజన్ చెప్పొద్దు అని అనేసి అన్నాడు. కానీ ఆయన కూడా చేసిండు, అంటే లైవ్ లో చూపించిండ్రు ఇది. అండ్ ఇంకొకరు ఆదిత్య అని చేసిండు. ఆదిత్యని ఎందుకు చేసిండు, నువ్వు నీ పర్సనాలిటీ కనిపిస్తలేదు మాకు, గేమ్ లో నువ్వు యాక్టివ్ గా లేవని చేసిండు. ఆ పాయింట్ మీద మళ్ళీ ఆదిత్య వచ్చేసి అభయ్ని చేసిండు. అభయ్ని ఏమని చేసిండంటే, నువ్వు ఏదైతే నాకు చెప్తున్నావో అదంతా రాంగ్, నేను కరెక్టే ఉన్నా, నేను అన్ని చేస్తున్నా, నీకు కనిపిస్తలేదు అనే విషయం మీద చేయడం జరిగింది. శేఖర్ వచ్చేసి కామెడీ ఎక్కువ అయింది, డిసిప్లైన్ లేదు, నువ్వు అసలు బిగ్ బాస్ హౌస్ లో కేపబులే కాదు, ఫిట్ అవ్వవు అని చెప్పేసి, ఇక్కడ ఉండడానికి అర్హతనే నీకు లేదు అని చెప్పిండు. దానికి శేఖర్ చాలా హర్ట్ అయిండు. మళ్ళీ ఆదిత్యనే చేసిండు. మళ్ళీ ఆదిత్య నామినేట్ చేసిండు అని అంటే రీజన్ చెప్పి, నేను నాకు నువ్వు కాదు పాయింట్, బట్ నిన్ను ఎందుకు నామినేట్ చేయడానికి ఏ రీజన్ చెప్పినా బాగుంటుండే, బట్ అర్హత లేదు అనడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పేసి శేఖర్ చెప్పడం జరిగింది. ఇంకా ఉన్నాయండి మణికంఠని కూడా మన శేఖర్ నామినేట్ చేసిండు. మణికంఠని యాజ్ యూజువల్ ద సేమ్ పాయింట్, కానీ మణికంఠ వచ్చేసి శేఖర్ ని స్వీట్స్ ఇవ్వలేదని చెప్పేసి నామినేట్ చేసిండు. మణికంఠ ఇక్కడ ఎవరైతే నామినేట్ అతన్ని చేసిండ్రో వాళ్ళని చేసేసిండు, అంతే. ఒకటి విష్ణుప్రియని లేదు, ఆదిత్యని చేసిండు, ఆదిత్యని అండ్ శేఖర్ భాషని. స్వీట్స్ ఇవ్వలేదు, నేను స్వీట్ లవర్ ని అంత. మళ్ళీ ఆదిత్యని ఎందుకు చేసిండంటే మణికంఠతోని ఆదిత్య పోల్చుకున్నాడు కదా, నేను మణికంఠ కన్నా కనిపిస్తలేనా నీకు అనేసి అభయ్తో చెప్పినందుకు ఆ విషయానికి మనోభావాలు దెబ్బతిని మళ్ళీ అతనికే ఓటేసిండు, నామినేట్ చేసిండు. శేఖర్ భాషకు వచ్చేసి స్వీట్లని, అబ్బా స్వీట్లు కాదు మణికంఠ, నీకు తినబుద్ధి అయితే పోయి అడగరాదా, ఎందుకు అడిగినా నన్ను అడగలేదు. అతనికి ఏమనిపించిందో మైండ్ లా, ఏంది స్వీట్లు ఇవ్వలేదని పాపం నామినేషన్ లో కూర్చోబెడతారు ఎవరన్నా, తినాలనిపిస్తుంది కూడా. బిగ్ బాస్ ఏమంతా అండ్ జోక్స్ కూడా ఉన్నాయి, మీరు జోక్స్ కొంచెం తక్కువ వేసుకోండి అని మరీ అంటున్నారు శేఖర్ ని. సో చూద్దాం ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటది అంటే. అవునండి, కొంచెం కుర్లు జోకులు కూడా ఉన్నాయి, కొంచెం అందరూ ఒకటేలా తీసుకోరు. సో దాని గురించి లాస్ట్ వచ్చేసి, అంటే ఇది శేఖర్ లాస్ట్, దానికన్నా ముందు వచ్చేసి సోనియా నామినేట్ చేసింది సీతాని నయనికాని. సీతాని నయనికాని సోనియా చేయడంలో న్యాయం అనేదే లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ విష్ణుప్రియం చేసేది ఉండే కదా, ఇగో చేయలేదు ఆమె ఇష్టం అది. కానీ సీతకి చెప్పిన పాయింట్స్, నయనికాకి చెప్పిన పాయింట్స్ సోనియాకి అనవసరం. ఎందుకనంటే నయనికాని ఏమని అంటుందంటే, నువ్వు కరెక్ట్ చీఫ్ గా లేవు, నీ టీమ్ ని నువ్వు అక్కడ వాదించేది ఉండే కన్ఫెషన్ హాల్, తనే రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది. దానికే ఆ పాయింట్ కి నయనికాని నామినేట్ చేసింది. అది నయనిక చెప్తుంది కూడా, నాది నాకే తెలుసు, నేను అవ్వలేదు, నాకున్నాయి అక్కడ, బట్ తర్వాత నేను ఫీల్ అయిన విషయం నేను అందరికి చెప్పుకున్నా అనేసి. ఇంకా సీతను వచ్చేసి, సీత కంట ఇప్పుడు డస్ట్బిన్ లో ఆమె హ్యుమానిటీ గురించి దాని గురించి మాట్లాడుతుంది కదా ఇప్పుడు సీత. అంటే
ఇంతగానం పని నాకు చెప్తున్నారు, చెప్పొద్దు, నా పని కానీ నేను తను చేసుకుంటా బాగా అది పని అనేసి. చేస్తుందండి. సీత చాలా వర్క్ చేస్తుంది. సాంగ్ రాకముందు కూడా తను పొద్దున్నే లేచి యాక్చువల్ గా ఈ పాయింట్ చెప్పింది సోనియా, నువ్వు అసలు ఎక్కడ యాక్టివ్ గా కనిపిస్తలేవు సీత, అసలు నీకు మేము పని చెప్పాలి బట్ నువ్వు ఎక్కడ మాకు పని చేసినట్టు కనిపిస్తలేవు అనేసి చెప్తుంటే సీత అన్నది, నేను బాసనలు తోముతున్నా, గిన్నెలు తోముతున్నా, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, నేనే కదా చేసేది, నీకు కనిపిస్తలేదా, వాట్ ఆర్ యు సేయింగ్ అన్నట్టు ఫేస్ పెట్టింది ఆమె. అప్పుడు మన ఆదిత్య తీసుకున్నాడు, లేదు సీతనే మార్నింగ్ మేమిద్దరమే గడిగినాము అనేసి. ఇక్కడ వచ్చేసి సీతని డస్ట్బిన్ లోకి వెళ్ళి నువ్వు ఆమె డస్ట్ తీసి అక్కడ పెడితే నువ్వు పడేయాల్సింది ఉన్నప్పుడు యూ వుడ్ హ్యావ్ టోల్డ్ టు యువర్ చీఫ్ అనేసి అంటుంది. చీఫ్ ఎందుకు చెప్తారు చీఫ్? ఏమో కరెక్ట్ అన్నది. నాకు కింగ్ కరెక్ట్ లేనప్పుడు నాకు మాట్లాడే హక్కు ఉంది, నా కింగ్ రైట్ లేనప్పుడు ఐ కెన్ టాక్. ఆమె నాకు ఇచ్చేసిందండి ఆ రైట్, నాకు ఆ గొంతు ఇచ్చేసింది. నేను మళ్ళీ ఇక్కడ మంచిగా మాటను కూడా షార్ప్ గానే పెట్టి అది కొంచెం కూడా అటు ఇటు కాకుండా కూడా ఆమె నీకు టాస్క్ అర్థం కావట్లేదు అన్నది. నా కింగ్ సరిగ్గా లేనప్పుడు అన్నప్పుడు అది 9K వస్తుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ పాయింట్ కూడా ఏమంది మంచిగాని, ఐ మీన్ బ్యాలెన్సింగ్ గా నాకు నా కింగ్ అట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చింది, ఐ కెన్ టాక్ అని చెప్పింది. సో నేను మాట్లాడుతున్నా, నాకు బిగ్ బాస్ కూడా ఛాన్స్ ఇచ్చిండు, ఐ హ్యావ్ ఎ మైక్, ఐఎమ్ టాకింగ్. ఇక్కడ సీతా పాయింట్స్ రైట్ అండ్ రైట్ 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 కరెక్ట్ అంటే కరెక్ట్ ఉన్నాయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి సీతాకి అప్పుడు సోనియా దగ్గర నో పాయింట్స్ టు సే. నీకు టాస్క్ అర్థం నైనిక ఒకటి మంచి పాయింట్ రైజ్ చేసింది అక్కడే. ఐ థింక్ అంటే ఆమె మేబీ అనేసి ఆమె చీఫ్ అట్లా చేస్తుందేమో వాళ్ళని, దట్స్ వై షీఈస్ అఫెండింగ్. అప్పుడు యష్మి అసలు లేసేది ఉండే, యష్మి లేసేది ఉండే కానీ లేవలేదు. తప్పు ఇక్కడ సోనియాది కదా. సోనియా డజంట్ హ్యావ్ ఎనీ పాయింట్స్ అండ్ షీ నామినేటెడ్ సీత. అండ్ ఈవెన్ నైనిక as well. ఇంకా ఉన్నారు నామినేషన్ చేయని వాళ్ళు, నబేల్ అండ్ నైనిక, ప్రేరణ, ఇటు పృథ్వీ, తర్వాత నిఖిల్. యష్మి చేస్తుందా? ఆమె ఎక్కువ రైట్ లేదనుకుంటా, ఏదో ఒక పవర్ ఇస్తారు రేపు చూడాలి. కాదండి, సేవ్ చేయడమే ఎక్కువ అంటే ఇంకా ఆమెకు పవర్స్ ఇచ్చి అవన్నీ. రేపటి నుండి గేమ్ కనుక చేంజ్ చేయకుండా ఇదే చీఫ్లు, ఇదే క్లీన్లు, క్లాన్లు అని అన్నారు అనుకోండి, సీరియస్ గా చెప్తున్నాం, క్లీన్ ఈ బిగ్ బాస్ ఏందో ఇదేందో హాట్ స్టార్ కి కంప్లైంట్ అంటే ఎండమోల్ కదా అది బెనర్జీ, దానికి కంప్లైంటే చేయాలి. మీరు కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇంత అనవసరం అండి. వాట్ ఈస్ దిస్? చూడాలి రేపటి నుండి బిగ్ బాస్ గేమ్స్ ఆడడానికి వస్తలేవా, గేమ్స్ పెట్టడానికి వస్తలేవా, ఒకరిని ఫేవరెట్ లాగా అట్లా ట్రీట్ చేయడం అస్సలు బాగాలేదు. ఇంకేం చేస్తారో ఈ బిగ్ బాస్ చూస్తూనే ఉండండి. హాట్ స్టార్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, స్టార్ మాలో, అండ్ మా రివ్యూస్ మా ఛానల్లో చూడండి. మీకు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా రివ్యూస్ రాబోతున్నాయి. బస్ గురించి కూడా రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాం. మీ సపోర్ట్ ఉంటే వి విల్ డూ ఎనీథింగ్ సీరియస్లీ. అండ్ వంటల వీడియోస్ కూడా వస్తాయి సూన్. అందరు అడుగుతున్నారు, బిజీగా ఉంది, వంటలు చేయండి అని అడుగుతున్నారు, చాలా బిజీగా ఉంది. దట్స్ వై మేము కొంచెం డిలే అవుతున్నాయి. బట్ నో ఇష్యూస్, వి విల్ రిలీజ్ as soon as possible. Please keep supporting us like this, and please like our video and share the video and comment below. Yes, and subscribe to our channel Sama Sisters. Thank you. Bye bye. And have a great night and see you soon.